మాట్లాడినా అంటే 2 నిమిషాలు ఆగమన్నారు. మీకు మీరు మాట్లాడుకున్నట్టు స్టార్ట్ చేస్తాను. అవి అమ్మించారు మీరు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించారు. ప్రభుత్వంలో ఉండి మీరు అమ్మించి వేల కోట్ల రూపాయలు గమనించారు. మీరేమంటున్నారు ఇప్పుడు? లెక్కలు చూసి చెప్తున్నారు 46,000 కోట్ల అవినీతి జరుగుద్దట ఇందులో. వాళ్ళే లెక్క చెప్తున్నారు. ఎంత పెద్ద లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు అంత సంపాదించారు గతంలో. అందరూ 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే సిట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి యొక్క కంపెనీ అన్నీ కూడా వాళ్ళ యొక్క పత్రికలన్నీ కూడా 46,000 కోట్ల అవినీతి. ఏంటి అంటే పట్టేసుకుంటే వాళ్ళు లోపల పెట్టేస్తే దీని అవినీతి గురించి లెక్కలు వాళ్ళు చెప్తున్నారంటే 46,000 కోట్లు మీరు గతంలో లిక్కర్ 5 సంవత్సరాలు అమ్మి మీరు సంపాదించారు అనే దానికి మీరు తార్కాణం చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది 46,000 కోట్లని? 43,000 46,000 కోట్లు అని చెప్తున్నారు. మీకు ఎలా తెలిసింది? వాళ్ళు అమ్మితే మీకు లెక్క ఎలా తెలిసింది అంత త్వరగా? మీరు అంత సంపాదించారా 5 ఏళ్ళలో? ఎక్కడ డిజిటల్? ఈవేళ బయట బొబ్బాస్కాయ కొట్టు దగ్గర డిజిటల్ ఉంటే, పేటీఎం ఉంటే, నువ్వు షాపుల్లో పేటీఎం పెట్టలేదు. అసలు ఎందుకు పెట్టలేదు? అవినీతి నువ్వు చేశావు. లిక్కర్ మీది, మీరు షాపుల్లో అమ్మించారు. దగాకోరి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో. నేను ఈ లిక్కర్ గురించి చెప్పాను. ఇది చాలా అన్యాయం. వాళ్ళు తయారు చేసిన లిక్కరు అంత కరెక్ట్గా అంత పెద్ద ఎత్తున రేటుగా అమ్మవలసిన అవసరం లేదు. ఇది నేను తగ్గించి అమ్ముతానని చెప్తే నన్ను ట్రోల్ చేశారు. నేను ఈ దృష్టితోటే చెప్పాను జగన్మోహన్ రెడ్డిని. ఆ రోజు నేను చెప్పాను, ఈ లిక్కరే అతను దెబ్బతీస్తుంది. ఈ లిక్కర్ మూలంగా అతను రివర్స్లో నేను 22 డిసెంబర్లో ఓ బహిరంగ సభ పెట్టి ఈ లిక్కర్ మూలంగా అతన్ని రివర్స్లో బటన్ నొక్కి ఓడించేస్తారు ప్రజలను నన్ను అనుకునే 11 సీట్లు వచ్చినాయి. 1 కోటి మంది రోజు తాగేటప్పుడు నీ ఇష్టం వచ్చిన డబ్బు పెట్టి నేను ఇప్పుడు షాప్కి వెళ్ళి వచ్చాను. అనేకమైన వస్తువులు చూశాను. ఆ షాప్లో నాకు నచ్చిన వస్తువుని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాను. కానీ నువ్వు 5 ఏళ్ళు నువ్వు తయారు చేసిన వస్తువులు చేత తాగించావు. అందుకునే ప్రజలు రివర్స్ అయిపోయారు నీ మీద. నువ్వు తయారు చేసిన వస్తువును బలవంతంగా అమ్మించావు ప్రభుత్వ దుకాణాల్లో. ఈ జాతికి క్షమాపణ చెప్పాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. నీవు తయారు చేసిన బీర్లు, నీవు తయారు చేసినటువంటి స్పెషల్ స్టేటస్ ఇవన్నీ షాపుల్లో పెట్టి 5 ఏళ్ళు అమ్మించావు. 5 ఏళ్ళు అమ్మించిన మూలంగా 5 ఏళ్ళు బలవంతంగా తాగిన మూలంగా నిన్ను ఈ రాష్ట్రాల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. ఈవేళ ఎలాగ ఉద్యమం చేస్తావు? దేనికి ఉద్యమం చేస్తావు? మాట్లాడడానికి కనీసం అర్హత లేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి సంబంధించిన కోటా ఉంటుంది. కొన్ని సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటా కాకుండా అమ్మడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా సీట్ల కంటే ఎక్కువ సీట్లు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఆ కాలేజీల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పరీక్షలు పెట్టి ఆ కాలేజీల్లో కూడా వాళ్ళకి సీట్లు ఇస్తారు. అవి కాకుండా మిగిలిన సీట్లు మాత్రమే వాళ్ళు అమ్ముకోవడానికి మేనేజ్మెంట్ కోటా సీట్లు అంటారు. ఆ విధంగా ప్రతి ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి దాంట్లో కూడా దేని ద్వారా సెలెక్ట్ చేస్తారు? కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ చేసే విధానం ఈ ప్రైవేట్ పీపీపీ మోడల్లో కూడా ఉంది. దీన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.